ఓకే, రైట్ అండి. గుడ్ ఈవినింగ్ అడ్వకేట్స్. ఈరోజు ఏంటంటే ఎన్ఐ యాక్ట్ చేస్తాం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. అంటే సెక్షన్ వైజ్ కాకుండా అసలు ఈరోజు కాన్సెప్ట్ చూస్తాం. కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, తర్వాత మనం సెక్షన్ వైజ్ చూసుకోవచ్చు. ఓకే అండి. ఎన్ఐ యాక్ట్ 1881, ఎన్ఐ యాక్ట్ 1881 జాగ్రత్తగా చూసుకోండి. ఎవరో ఒకరు 1881లో ఒక యాక్ట్ రాస్తే అది ఈరోజు మనం ఎందుకు నేర్చుకోలేము, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడో 1881లో రాశారంటే 150 years క్రితం రాశారు. రాస్తే దాన్ని ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకోలేం? జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. ఓకే. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881, ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చేసి 1st March 1882. 1st March 1882 ఎన్ఐ యాక్ట్ 1881 కేమ్ ఇన్ టు ఫోర్స్ 1st March 1882. నేను చెప్పుకున్నాం కదా, బిఎన్ఎస్ 2023 కేమ్ ఇన్ టు ఫోర్స్ 1st July 2024. అట్లాగే యాక్ట్ ఎన్ఐ యాక్ట్ 1881 కేమ్ ఇన్ టు ఫోర్స్ 1st March 1882. ఇప్పుడు ఇదేంటి? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే చెప్పారో ఆ ఇన్స్ట్రుమెంట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫరబుల్ ఇన్ఫినిటివ్లీ. 100 మందికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే నాకు ఎవరైనా ఒక ప్రామిసరీ నోట్ రాసిస్తే నేను బికి ఇవ్వచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బి సికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సి డికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అట్లా 1,00,000 మందికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. సో అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే. సో నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్ ఇన్స్ట్రుమెంట్, ఏ రిటర్న్ డాక్యుమెంట్. సో ఫస్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ట్రాన్స్ఫరబుల్ రిటర్న్ డాక్యుమెంట్. అంటే నేను లేకుంటే ఏ బికి చెక్ ఇచ్చాడు, ఏ బికి చెక్ ఇచ్చాడు, బి దాన్ని సికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సి డికి చేయొచ్చు, డి ఎఫ్కి చేయొచ్చు, ఎఫ్ జడ్కి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎంత మందికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇన్ఫినిటివ్లీ, అన్లిమిటెడ్. అది అసలు నెగోషియబుల్ అంటే. ఏమంటే మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు కదా. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో ఈ యాక్ట్ లో చెప్పారు. ఈ యాక్ట్ లో చెప్పిన ఇన్స్ట్రుమెంట్సే అంటే రిటర్న్ డాక్యుమెంట్స్, అవి మాత్రమే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో ఫస్ట్ హెడ్డింగ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే, నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్, ఇన్స్ట్రుమెంట్ అంటే రిటర్న్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ని ఎంత మందికైనా రైట్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు నా పేరు మీద ఒక ప్రామిసరీ నోట్ ఉంది అంటే అది నాకు రైట్ ఉంది, దాన్ని నేను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అతను ఇంకోళ్ళు చేయొచ్చు. అది అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే. రైట్. అయితే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లు ఏవేవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లు అంటే, ఈ యాక్ట్ లో చెప్పినవి మాత్రమే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఏవంటే అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కాదు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లు అంటే ఏవో ఈ యాక్ట్ లో సెక్షన్ 13 లో చెప్పారు. సెక్షన్ 13లో ఏవేవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లు చెప్పారండి. అవి మాత్రమే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఒకటి ప్రామిసరీ నోట్. సో ప్రామిసరీ నోట్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ప్రామిసరీ నోట్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఏ బి దగ్గర అప్పు తీసుకొని బికి ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు.
బి అది సికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సి డికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, డి ఎఫ్కి ట్రాన్స్ఫర్. అది నెగోషియబుల్ అంటే. అంటే ఏంటి అసలు ప్రామిసరీ నోట్ ఏమని ప్రామిస్ చేస్తాం? బి అనే అతను అప్పు తీసుకున్నాడు ఏ దగ్గర, బి బారోడ్ మనీ ఫ్రమ్ ఏ. ఇప్పుడు అప్పు ఇచ్చిన వాడు ఏకి బి ఒక ప్రామిసరీ నోట్ రాసిస్తాడు. ఏమని రాసిస్తాడు అది ఇక్కడ మనకు కావాలి. ఏ అప్పు ఇచ్చాడండి, ఏ లెంట్ మనీ టు బి, బి అప్పు తీసుకున్నాడు. ఏ బారోయర్, బి బారోయర్, ఏ వచ్చేసి లెంట్ చేసాడు. అంటే ఏ లెంట్ మనీ టు బి. ఇప్పుడు ఇక్కడ బి ఏకి ప్రామిసరీ నోట్ రాసిస్తాడు. ఏమని ప్రామిస్ చేస్తాడంటే, మిస్టర్ ఏ, I have borrowed 5,000 rupees from you. I will repay on demand to you or your order or bearer of this promissory note. అది ప్రామిస్. ఏం ప్రామిస్ చేస్తున్నాడు? మిస్టర్ ఏ, నీ దగ్గర నేను 5,000 రూపీస్ తీసుకున్నాను, ఎప్పుడు తిరిగిస్తాడు? నువ్వు అడిగినప్పుడు ఆన్ డిమాండ్. అదే డిపిఎన్ అంటావు, డిమాండ్ ప్రామిస్. అడిగినప్పుడు, నువ్వు అడిగినప్పుడు నీకు గాని నీ ఆర్డర్ పొందిన వాడికి గాని ఈ ప్రామిసరీ నోట్ తెచ్చిన వాడికి గాని ఆ 5,000 చెల్లిస్తానని ప్రామిస్ చేస్తాడు. వెరీ క్లియర్ గా ప్రామిసరీ నోట్ లో ఉండే ప్రామిస్ ఏంటి? నేను నీ దగ్గర 5,000 రూపీస్ తీసుకున్నాను, నువ్వు అడిగినప్పుడు, ఎప్పుడంటే రేపు అడిగితే రేపే, ఆన్ డిమాండ్. అందుకే ప్రామిసరీ నోటు ఉన్న వాళ్ళు 3 years వరకు వెయిట్ చేయక్కర్లే కదా, 6 నెలల తర్వాత, నెల తర్వాత, ఎప్పుడైనా ఆన్ డిమాండ్. నువ్వు అడిగినప్పుడు ఎవరికి చెల్లిస్తాడు? నీకైనా నీ ఆర్డర్ పొందిన వాడికైనా. అంటే నువ్వు సుబ్బారావుకి చెల్లించంటే నేను సుబ్బారావుకి చెల్లిస్తా. లేదు, ఈ ప్రామిసరీ నోట్ తెచ్చిన వాడికైనా ఇస్తాను. బేరర్ ఆఫ్ దిస్ ప్రామిసరీ నోట్. అందుకే మన కోర్టులో కేసుల్లో ఎవడి పేరు మీద వేస్తాడు, ఈడేమంటాడు, ఆడెవడో నాకు తెలియదండి అంటాడు. తెలిసినా తెలియకపోయినా ఇది ట్రాన్స్ఫరబుల్ ఇన్స్ట్రుమెంట్. సరే, మళ్ళీ చూద్దాం, కొంచెం అర్థం అవ్వాలి. రైట్, మళ్ళీ ఒక్కొక్క దాని గురించి చేస్తాం. అసలు ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే, ఒకటి ప్రామిసరీ నోట్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది సెక్షన్ 13లో చెప్పారండి. అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి అనేది సెక్షన్ 4లో చెప్పారు. సెక్షన్ 4లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రామిసరీ నోట్ అంటే ఎలా ఉండాలి, ఎలా రాయాలి. ప్రామిసరీ నోట్ అనేది ఎలా ఉండాలి? టు ఏ సర్టన్ పర్సన్, ఫలాను సుబ్బారావుకి చెల్లిస్తాను, సర్టన్ అమౌంట్. అలా క్లియర్ గా నేను సుబ్బారావు అన్నానికి 1,00,000 రూపాయలు చెల్లిస్తానని ఉండాలి. లేకుంటే 1,00,000 రూపాయలు ప్లస్ వడ్డీ తప్పేం రాయకూడదు. 1,00,000 రూపాయలు ప్లస్ నీకు పెళ్లికి అయ్యే ఖర్చులు చెల్లిస్తానని రాసిస్తే చెల్లదు. సర్టన్ అమౌంట్ అంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, ఈ 1,00,000 రూపాయలు ప్లస్ నీకు హాస్పిటల్కి అయ్యే ఖర్చులు చెల్లిస్తానని అనుకోండి, అది ప్రామిసరీ నోట్ అవ్వదు. సర్టన్ మనీ ఓన్లీ, అన్కండిషనల్. సర్టన్ మనీ టు ఏ సర్టన్ పర్సన్, మిస్టర్ ఏ అనేవాడికి నేను చెల్లిస్తాను, 1,00,000 రూపాయలు చెల్లిస్తాను అని రావాలి. సరే, మళ్ళీ వస్తుంది. ఓకే. రెండోది ఏంటంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్.
బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పారు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, అసలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో ఇప్పుడు చూస్తాం. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పారు. తర్వాత హుండీలని ఉంటాయి. సరే, ఇప్పుడు మనకు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటేనే తెలియనప్పుడు హుండీ అంటే ఏం తెలుస్తుంది? ఓకే, హుండీ ఈజ్ ఆల్సో ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నారు. హుండీలని ఉంటాయి. ఈ హుండీ కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తో సమానం అన్నాడు. అప్పుడు ఏమైంది? హుండీ అనేది కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయింది. అయితే అది డైరెక్ట్ గా అవలా, ఆ హుండీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయింది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, డైరెక్ట్ గా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అవ్వలేదు. హుండీ అనేది ఈక్వల్ టు దట్ ఆఫ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నాడు. ఇప్పుడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయింది కాబట్టి అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. అంటే నడిచెళ్ళే వాళ్ళందరూ బస్ ఎక్కారు అనుకోండి, అప్పుడు బస్సులో ఉన్న వాళ్ళందరూ ట్రైన్ ఎక్కుతారు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ట్రైన్ ఎక్కుతారంటే వాళ్ళలో ఈ నడిచెళ్ళేవాడు కూడా ఉన్నాడు. అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లన్నీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అన్నాడు, హుండీలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లు అన్నాడు. థర్డ్ వన్, చెక్. చెక్ ఈజ్ ఆల్సో ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఏం చెప్పారంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఏ చెక్. డిమాండ్ డ్రాఫ్ట్ ఉంటుంది, డిడి. ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం ఏంటనేది చేస్తండి. ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ యాక్ట్ లో చెప్పింది 3. సెక్షన్ 13 లో చెప్పారు. ప్రామిసరీ నోట్ అనేది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ప్రామిసరీ నోట్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. చెక్ అనేది నెగోషియబుల్. అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ 3 సెక్షన్ 13 లో చెప్పారు. ప్రామిసరీ నోట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, చెక్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. 3. అయితే ఇక్కడ ఏమన్నారంటే హుండీ అని ఒకటి ఉంటుంది, ఆ హుండీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తో ఈక్వల్ అన్నారు. అప్పుడు ఏమైంది? ఆ హుండీ కూడా ఎప్పుడైతే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తో సమానమైందో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయింది. చెక్ ఉంటుంది, డీడీ ఉంటుంది, డిమాండ్ డ్రాఫ్ట్. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ చెక్ తో సమానం అన్నాడు. అప్పుడు ఏమైంది? చెక్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి డిమాండ్ డ్రాఫ్ట్ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయింది. ఓకే అండి, డైరెక్ట్ గా 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్: ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్. ఇండైరెక్ట్ గా 5 ఉంటాయి. హుండీ అనేది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవుతుంది, డిమాండ్ డ్రాఫ్ట్ అనేది చెక్ అవుతుంది. ఈ ప్రామిసరీ నోట్ గురించి సెక్షన్ 4 లో చెప్పారు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి సెక్షన్ 5 లో చెప్పారు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ సెక్షన్ 5 లో చెప్పారు. చెక్ గురించి సెక్షన్ 6 లో పెట్టారు. ఇప్పుడు 4 సెక్షన్లు మనం నేర్చేసుకోవాలి. అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే వాట్ ఆర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 13. Those are directly promissory note, bill of exchange and check. Definition of check explained in section 4. Definition of bill of exchange explained in section 5. Definition of check explained in section 6. So 4 సెక్షన్లు వచ్చినాయి. ఏం చెప్పాం? సెక్షన్ 13 లో అసలు ఏవేవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ లో చెప్పారు. సెక్షన్ 4 లో చెక్ అంటే ఏంటో చెప్పారు. సెక్షన్ 5 లో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో చెప్పారు. సెక్షన్ 6 లో చెక్ అంటే ఏంటో చెప్పారు. ఓకే, 4 సెక్షన్లు అర్థమైంది, రైట్? ఇప్పుడు వీటి టెర్మినాలజీ ఉంటుంది. ఎన్ఐ అట్లా ఆ టెర్మినాలజీ వస్తేనే మనం సెక్షన్ వైజ్ చేయడానికి అర్థమవుతుంది. టెర్మినాలజీ ఫస్ట్ మనం ఏమనుకున్నాం? ప్రామిసరీ నోట్ ఉందని, డిపిఎన్ అంటాం, డిమాండ్ ప్రామిసరీ నోట్.
ఈ డిమాండ్ ప్రామిసరీ నోట్లో డిపిఎన్లో ఎవరు ఉంటాడు? ఫస్ట్ ఒక క్రెడిటార్ ఉంటాడు, అప్పిచ్చిన ఆయన ఉంటాడు, క్రెడిటార్ అప్పు ఇచ్చిన ఆయన, బారోయర్ అప్పు తీసుకున్న ఆయన. రెండు పదాలు అర్థం అవ్వాలి. క్రెడిటార్ అండి అప్పు ఇచ్చిన ఆయన, డెటార్ అప్పు తీసుకున్న ఆయన. ఈ రెండు వర్డ్స్ వరకు ఓకే. ఇప్పుడు ఈ ప్రామిసరీ నోట్ ఎవరు రాసివ్వాలి? అప్పు తీసుకున్న అతను రాసివ్వాలి. హూ బారోడ్ మనీ ఈజ్ ద మేకర్ ఆఫ్ ప్రామిసరీ నోట్. అంటే ఆ ప్రామిసరీ నోట్ ఎవరు రాసివ్వాలంటే అప్పు తీసుకున్నవాడు, బారోయర్ రాసివ్వాలి. ఈ బారోయర్ ని ఈ ఎన్ఐ యాక్ట్ లో మనం ఏమంటాం అంటే మేకర్. సో మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్, ప్రామిసరీ నోట్ ఎవరు రాసిస్తారంటే మేకర్. ఆ ప్రామిసరీ నోట్ రాసిచ్చిన వాడిని మేకర్ అంటాం. ఎవడు మేకరు? బారోయర్. డెటార్ is the maker of the promissory note. Borrower is the maker of the promissory note. సో ప్రామిసరీ నోట్ ఎవరు రాసివ్వాలి? అప్పు తీసుకున్న అతను రాసివ్వాలి. కాబట్టి మేకర్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అంటే అప్పు తీసుకున్న వాడిని, ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టిన వాడిని మేకర్ అంటాం. సంతకం పెట్టాడు, మేకర్. సో బారోయర్ ఈజ్ ద మేకర్ ఆఫ్ ప్రామిసరీ నోట్, లేకుంటే డెటార్. సో డెటార్ అన్న బారోయర్ అన్న అప్పు తీసుకున్నవాడండి. సో ప్రామిసరీ నోటు ఎవరు రాసివ్వాలంటే అప్పు తీసుకున్నవాడు రాసివ్వాలి. ఆ అప్పు తీసుకున్నవాడిని మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ అంటాడు. ఎవరికి చెల్లించాలి? అప్పు ఇచ్చిన అతనికి చెల్లించాలి, క్రెడిటార్కి. ఎవరికైతే మనీ రావాలో, ఎవరైతే మనీ తీసుకోవాలో, ఎవరికైతే మనీ చెల్లించాలో అంటే రిసీవర్ ఆఫ్ మనీ, అతన్ని పేయి అంటాం. సో ది క్రెడిటార్ బికమ్స్ పేయి. సో ప్రామిసరీ నోట్ లో మిగతా పదాలన్నీ మనకు వదిలేసి ఈ రెండు పదాలు తెలియాలి మనకి. ప్రామిసరీ నోట్ లో ఇద్దరు వ్యక్తులే ఉంటారండి, ఇద్దరు ఉంటారు ప్రామిసరీ నోట్ లో. ఎవరుంటారు? మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్, పేయి ఆఫ్ ది ప్రామిసరీ నోట్. ఈ రెండు పదాలు అర్థం అవ్వాలి. ఆ డెటారు, క్రెడిటారు, బారోయర్ అనేది మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకున్నాం. ఎన్ఐ యాక్ట్ లో ప్రామిసరీ నోటు రాసి ఇచ్చిన అతన్ని మేకర్ అంటాం, మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్. ఎవరు రాసిస్తారంటే అప్పు తీసుకున్నవాడు. ఈ అప్పు తీసుకున్న మేకర్ ఎవరికి చెల్లించాలి? అప్పు ఇచ్చిన అతనికి. అతను ఏమవుతాడంటే పేయి. సో ప్రామిసరీ నోటుకి సంబంధించి రెండు పదాలు అర్థం అవ్వాలి. మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ ఉంటాడు, పేయి ఆఫ్ ది ప్రామిసరీ నోట్ ఉంటాడు. మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ అంటేనేమో అప్పు తీసుకున్న అతను, లేకపోతే ప్రామిసరీ నోట్ రాసిచ్చిన అతను. పేయి అంటే డబ్బులు ఇచ్చిన అతను. ఇంకోసారి చెప్తున్నా, ఏమని ఉంటుంది ఇక్కడ? ఏ దగ్గర అప్పు తీసుకున్నాడు, ఏం ప్రామిస్ చేస్తాడంటే, మిస్టర్ ఏ, ఐ బారోడ్ 5,000 rupees ఫ్రమ్ యూ. మిస్టర్ ఏ దగ్గర బి అప్పు తీసుకున్నాడు. మిస్టర్ ఏ అంటే మనం అసలు ప్రామిసరీ నోట్ చదువుతామా? చూస్తాం కానీ చదవం కదా. లాలో మన 6th సెమ్లోనో 10th సెమ్లోనో మన మార్కులు మనకు తెలుసా? చదవంగా. అలాగే ఇది కూడా ప్రామిసరీ నోట్ చదవం కదా, ఇప్పుడు చదువుతున్నాం. ఏమని రాస్తా అంటే, మిస్టర్ ఏ, ఐ బారోడ్ 5,000 rupees ఫ్రమ్ యూ. ఓకే, నేను తీసుకున్నాను అని రాసిచ్చాడు అనుకోండి, అది ప్రామిసరీ నోట్ అవ్వదు అసలు. నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నానని రాసిస్తే ప్రామిసరీ నోట్ అవ్వదు. ప్రామిస్ టు రీపే, దాంట్లో నేను తిరిగి చెల్లిస్తానని రాయాలి. ఇప్పుడు ఎవరి దగ్గర మనం స్లిప్ మీద నేను నీ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నానని రాసామనుకోండి, దాంట్లో ప్రామిస్ ఏముంది?
దట్ ఈజ్ ఎక్నాలెడ్జ్మెంట్. నేను 1,00,000 రూపాయలు తీసుకున్నాను, ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు. ప్రామిసరీ నోట్ అంటే ఐ విల్ రీపే, నేను తిరిగి చెల్లిస్తాననే పదం ఉండాలి, లేకపోతే ప్రామిసరీ నోట్ అవ్వదు. సో ఏం రాసిస్తాడంటే, మిస్టర్ ఏ, ఐ బారోడ్ 5,000 రూపీస్ ఫ్రమ్ యూ, ఐ విల్ రీపే ఆన్ డిమాండ్. నువ్వు అడిగినప్పుడు ఐ విల్ రీపే ఆన్ డిమాండ్ టు యూ ఆర్ యువర్ ఆర్డర్ ఆర్ ద బేరర్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్. 3 పదాలు రాసావు. నువ్వు అడిగినప్పుడు ఈ 5,000 రూపాయలు నీకు కానీ, నీ అనుమతి పొందిన వాడికి కానీ, ఈ ప్రామిసరీ నోటు తెచ్చిన వాడికి కానీ చెల్లిస్తాను. అది ప్రామిస్. అలాగే సర్టన్ మనీ ఓన్లీ, 1,00,000 రూపాయలు మాత్రమే. అలాగంటే 1,00,000 రూపాయలు నీ పెళ్లికి అయ్యే ఖర్చులను రాసిచ్చాడు అనుకోండి, చెల్లదు. ఓన్లీ సర్టన్ మనీ, మనీనే ఉండాలి. ఓకే అండి. కొంచెం ప్రామిసరీ నోటు గురించి ఒక పదం. సో మన ఎన్ఐ యాక్ట్కి సంబంధించి ఇదంతా మనకి అర్థం అవడానికి కాన్సెప్ట్. ఎన్ఐ యాక్ట్కి సంబంధించి 2 పదాలు అర్థం అవ్వాలి. మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ ఉంటాడు, రెండోవాడు పేయీ ఆఫ్ ది ప్రామిసరీ నోట్. మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ ఎవడంటే అప్పు తీసుకున్నవాడు, అంటే రాసి ఇచ్చినవాడు. పేయీ ఎవడంటే అప్పు ఇచ్చినవాడు, అంటే ప్రామిసరీ నోట్ అతని దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రామిసరీ నోట్ ఎవరి దగ్గర ఉంటుంది? అప్పు ఇచ్చిన వాడి దగ్గర ఉంటుంది, పేయీ దగ్గర. అతన్ని హోల్డర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అంట. హోల్డర్ అంటే జస్ట్ అతను ఏకి రాసిచ్చాడు, నా దగ్గర ఉంది, నేను హోల్డర్ అవను. ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, దీని మీద ఎవడి పేరు ఉందో వాడు హోల్డర్. ఇప్పుడు బి ఏకి రాసిచ్చాడు ప్రామిసరీ నోటు, అది ఏ క్లర్క్ దగ్గర ఉంది, ఏ గుమస్తా దగ్గర ఉంది. ఏ క్లర్క్ దగ్గర ఉంటే ఆ క్లర్క్ హోల్డర్ అవడు. ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఎవడి పేరుంటే వాడు హోల్డర్. 3 పదాలు వచ్చినాయి. మేకర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, పేయీ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, హోల్డర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ హోల్డర్ అంటే మళ్ళీ గుర్తుపెట్టు, హోల్డర్ అంటే నా దగ్గర ఉంటే నేను హోల్డర్ని కాదు, ఎవరి దగ్గర ఉంటే వాడు హోల్డర్ కాదు. హోల్డర్ అంటే ఆ ప్రామిసరీ నోటు మీద ఎవరి పేరుందో, ఎవరికైతే చెల్లిస్తామని రాశాడో ఆ పేరు కలిగిన అతన్ని హోల్డర్ అంటారు. సో ఆటోమేటికల్ ఇక్కడ పేయీ ఇస్ ద హోల్డర్. ఓకే అండి. ప్రామిసరీ నోట్లో 3 పదాలు వచ్చింది. పేయీ అంటే ఎవడో మనకు తెలియాలి, మేకర్ అంటే ఎవరో తెలియాలి. మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ అంట, పేయీ ఆఫ్ ద ప్రామిసరీ నోట్, హోల్డర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్. ఈ 3 పదాలు. హోల్డర్ అంటే మళ్ళీ అర్థం అవ్వాలి. హోల్డర్ అంటే నా చేతిలో ఉంటే నేను హోల్డర్ని కాదు, ఆ ప్రామిసరీ నోటు మీద ఎవరి పేరుందో అతను హోల్డర్. సో హోల్డర్, పేయీ. ఇక్కడ ఇంకా థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి హోల్డర్, పేయీ ఒకడే, మేకర్ ఒకడు. హోల్డరు, పేయీ ఇద్దరు ఒకటే కాబట్టి మేకర్. 3 పదాలు నేర్చుకున్నాం మనం అంతే ప్రామిసరీ నోటుకి సంబంధించి. ఇట్ మస్ట్ బి అన్కండిషనల్. అంటే మా తాత నాకు ఇస్తే నీకు ఇస్తానంటే చెల్లదు, నా పెళ్ళయ్యాక ఇస్తానంటే చెల్లదు, మా తాత ఆస్తి నాకు వస్తే ఇస్తానంటే చెల్లదు. అన్కండిషనల్. ఇట్ మస్ట్ బి అన్కండిషనల్. అండ్ మోర్ ఓవర్ ఇన్ మనీ ఓన్లీ. 90,000 చెల్లిస్తానని ఉండాలి. 90,000 ప్లస్ నువ్వు హైదరాబాద్ వెళ్ళి రావడానికి అయిన ఖర్చులు అని రాశాడు అనుకోండి, అది చదవ. ఇన్ మనీ ఓన్లీ అంటే సర్టెన్ అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ ఓన్లీ. మళ్ళీ వస్తుంది ప్రామిసరీ నోట్ గురించి. ముందు ఆ పదాలు నేర్చుకున్నాం. ప్రామిసరీ నోట్ అంటే ఏంటని. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అసలు ఏంటి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే? అంటే ప్రామిసరీ నోట్ అంటే ఎంతో కొంత తెలుసు కదా మనకి, ఊరికి ఆ పదాలు చెప్పుకున్నాం కానీ తెలుసు. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, అసలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎక్కడొస్తుందంటే మర్కెంటైల్ లాలో, బిజినెస్లు చేసే దగ్గర మర్కెంటైల్ లా ఉంటుంది.
ఎంలా మర్కెంటైల్ అని బీకాన్ చదివిన వాళ్ళకి ఉంటుంది. ఎంలా అంటే బిజినెస్ల దగ్గర, వ్యాపారాలు చేసే దగ్గర బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక హోల్సేల్ డీలర్ ఉన్నాడండి. హోల్సేల్ డీలరు రీటైలర్కి ఒక 1 lakh రూపీస్ గూడ్స్ ఇచ్చాడు. అంటే క్రెడిటారే కదా, హోల్సేల్ అయినా క్రెడిటారు, రీటైల్ అయినా డెటారు. ఫస్ట్ మనం అర్థమయ్యేదానికి చెప్తున్నానండి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ బిజినెస్లో వస్తుంది. అంటే గూడ్స్ క్రెడిట్ మీద ఇస్తాడు. చూడండి, హోల్సేలర్ ఉన్నాడు, క్రెడిటారు హోల్సేలర్, ఇతను రీటైలర్ డెటార్. ఇతనికి 1 లక్ష రూపాయలు గూడ్స్ అప్పించాడు. ఓకే, ఏ బికి 1 lakh రూపీస్ గూడ్స్ ఇచ్చాడండి. ఏ హోల్సేల్ డీలరు, బి రీటైలర్ డీలరు. హోల్సేల్ అయిన బికి 1 లక్ష రూపాయలకి గూడ్స్ ఇచ్చాడు. ఇతను ఏమన్నాడంటే, బి నాకు ఒక 100 days టైం కావాలన్నాడు, 90 days టైం కావాలన్నాడు, 6 months టైం కావాలన్నాడు. ఏది, ఆ గూడ్స్ తీసుకున్న మనీ రీపే చేయడానికి నాకు 6 నెలలు టైం కావాలన్నాడు, లేకపోతే 100 days కావాలన్నాడు, 90 days కావాలన్నాడు. 3 years లోపు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ ఇతను ఇవ్వాల్సిన దానికి ప్రామిసరీ నోట్ రాసియచ్చు, అంతే కదా. అప్పు తీసుకున్నాడు, నేను తిరిగి చెల్లిస్తానని ప్రామిసరీ నోట్ రాసియచ్చు. ప్రామిసరీ నోట్ రాసిస్తే అప్పు ఇచ్చిన వాడు వెళ్ళి అడగాలిగా, నా డబ్బులు నాకు ఇవ్వని అడగాలి, లేదంటే వాడే తెచ్చివ్వాలి. అది ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోటు అతనైనా తీసుకొచ్చి డబ్బులు కట్టేయచ్చు, లేకపోతే ఇతను అడిగినప్పుడైనా పే చేయొచ్చు. రైట్. ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటంటే, సపోజ్ 100 days టైం అడిగాడండి. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్రామిసరీ నోట్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, బట్ ద ప్రామిస్ ఈజ్ సేమ్. రెండు ఒకటే. ప్రామిసరీ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ద ప్రామిస్ ఈజ్ సేమ్. అయితే ఒక డిఫరెన్స్ జాగ్రత్తగా చూడండి. ఏమన్నా మనం, ప్రామిసరీ నోటు 100 days తర్వాత చెల్లిస్తానని రాసిచ్చానండి. 101st day ఆ 100 days లో అతను వచ్చి కట్టాలి, లేదంటే 100 days నేను వెళ్ళి అడగాలి. అది ప్రామిసరీ నోటు. రైట్. ఇప్పుడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏమవుతుందంటే, చూడండి, 100 days అయింది కదా, ఈ 100 days అవ్వగానే ఆ 100 days లోపు ఇతను చెల్లించి అతను బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అతను తీసుకెళ్ళాలి. అలా కనుక అతను చెల్లించకపోతే ఆ 100th డేన చివరి రోజున ఈ అప్పు ఇచ్చిన అతను అప్పు తీసుకున్న అతని అకౌంట్లో వేస్తాడు. ఈక్వల్ టు చెక్ అవుద్ది. ఇతని అకౌంట్ నుంచి మనీ కట్టే అతని అకౌంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఎన్ని రోజులైతే అతను ఆ పీరియడ్ పెట్టుకున్నాడో మెచ్యూరిటీ, ఆ డేస్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ ఏ చెక్. ఇతని అకౌంట్ నుంచి మనీ కట్ అయిపోయి అతని అకౌంట్లోకి వెళ్ళిపోతాడు. అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ప్రామిసరీ నోట్ అలా అవ్వదు కదా, అతనన్నా వచ్చి కట్టాలి, ఇతనన్నా వెళ్ళి అడగాలి. ముందు అది కొంచెం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే అర్థం అవ్వాలి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ప్రామిసరీ నోట్ లాంటిది. అయితే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా అప్పు తీసుకున్నవాడు ఇచ్చిన వాడు గారి దగ్గరే ఉంటుంది. అయితే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ముందు సింపుల్ డిఫరెన్స్ ఏమర్థం అవ్వాలంటే, ఇది ప్రామిసరీ నోట్ లాంటిది. కాకపోతే ఆ 90 రోజులు 180 days అయిపోయిన తర్వాత అది చెక్కుతో సమానం. ఆ డెటార్ అకౌంట్ నుంచి కట్ అయ్యి క్రెడిటార్ అకౌంట్లోకి పడిపోతుంది. అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే అండి, రైట్. ఇప్పుడు చూద్దాం దీంట్లో పదాలు. ప్రామిసరీ నోట్లో మనకు 3 వచ్చింది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. నేను మళ్ళీ చెప్తా, మీకు కావాలంటే కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండి.
ఇతను అప్పు ఇచ్చాడండి, క్రెడిటార్. ఏ అనే అతను అప్పు ఇచ్చాడండి, క్రెడిటార్. బి అప్పు తీసుకున్నాడండి, డెటార్. ఇంతవరకు ఓకే. అయితే ప్రామిసరీ నోట్లో అప్పు తీసుకున్నవాడు ప్రామిసరీ నోట్ రాసిస్తాడు. మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ అంటే ఎవరు? డెటార్ లేకుంటే బారోయర్. రైట్. ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో మేకర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరంటే క్రెడిటార్. ఇక్కడ క్రెడిటార్ తయారు చేస్తాడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ప్రామిసరీ నోట్లో డెటార్ తయారు చేస్తాడు. ఏం తయారు చేస్తాడంటే చూడండి, ఇక్కడ ఏనే తయారు చేస్తాడు క్రెడిటార్. ఏమని? మిస్టర్ బి, యూ హ్యావ్ బారోడ్ 1 lakh goods ఫ్రమ్ మీ. You have borrowed 1 lakh goods from me. Pay the amount to me, or my order, or the bearer of this instrument after 100 days అని రాసిస్తాడు. అని వీడు ఏ సంతకం పెట్టాడు, అర్థం అవ్వాలి. ఏమన్నాడు అక్కడ? ప్రామిసరీ నోట్లు ఏంటి? నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను, నువ్వు అడిగినప్పుడు చెల్లిస్తానని రాశాడు. ఇక్కడ ఏంటి? మిస్టర్ బి, నువ్వు నా దగ్గర 1,00,000 రూపాయలు గుర్తు తీసుకున్నావు, 100 days టైం అడిగావు. ఆ 100 days లోపు నాకు కానీ, నా అనుమతి పొందిన వాడికి కానీ, నేను చెప్పిన వాడికి కానీ, లేకపోతే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ తెచ్చిన వాడికి కానీ, అంటే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తెచ్చిన వాడికి కానీ 1 lakh చెల్లించు అని రాశాడండి. రాసి సంతకం పెట్టాడు, అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ మేకర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరంటే క్రెడిటార్. అయితే ప్రామిసరీ నోట్లో ప్రామిసరీ నోటు తయారు చేసిన వాడిని మేకర్ అన్నాం. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తయారు చేసిన వాడిని డ్రాయర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. సో డ్రాయర్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అక్కడేమో మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్. ఇక్కడ రాసింది ఎవరు? క్రెడిటార్ రాశాడు, అప్పిచ్చిన వాడు రాశాడు. ఇతను డ్రాయర్. క్రెడిటార్ ఈజ్ డ్రాయర్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. వీడే రాశాడు, మిస్టర్ బి, నువ్వు నా దగ్గర 1 lakh తీసుకున్నావు, 100 days టైం అడిగావు. ఆ 100 days అయిన తర్వాత నాకు కానీ, నా ఆర్డర్ పొందిన వాడికి కానీ, ఈ ఇన్స్ట్రుమెంట్ తెచ్చిన వాడికి కానీ చెల్లించు అని ఆర్డర్ వేసాడు. సో హియర్ క్రెడిటార్ ఈజ్ ద మేకర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ known as drawer of bill of exchange, but maker of promissory note. ప్రామిసరీ నోట్ దగ్గర ఏమన్నాం? మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్. ఇక్కడ డ్రాయర్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. డ్రాయర్ ఒక పదం నేర్చుకోవాలి. డ్రాయర్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరంటే క్రెడిటార్. ఓకే, ఇతను రాశాడు, రాసి బీకి పంపించాడు. ఇది రాసినంత మాత్రాన్ని ఇది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవ్వదు కదా. నాకు నేనే రాసుకున్నా. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా అవుద్ది? ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ బై ద బారోయర్, ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ బై ద డెటార్. అప్పుడు బికి పంపిస్తాడు. బి ఏం చేయాలంటే ఓకే యాక్సెప్టెడ్ అని రాసి బి సంతకం పెట్టాడు. నౌ దిస్ బికమ్స్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఎవడైతే అప్పు తీసుకున్నాడు వాడు అలాగే నువ్వు చెప్పినట్టే అని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెడ్ రాసి సంతకం పెట్టాలి. అప్పుడు ఇది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో హియర్ బి ఈజ్ కాల్డ్ యాక్సెప్టార్. ఇప్పుడు డెటార్ క్రెడిటార్ పదాలు తీసేస్తాం.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రెడిటార్ ఈజ్ ద డ్రాయర్, డ్రాయర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఇంక మనకి డ్రాయర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఎవడో తెలియాలి, మనకి అర్థం అవడం కోసం క్రెడిటార్ అని చెప్పుకుంది. ఓకే, అంటే డ్రాయర్ ఈజ్ ద మేకర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. వీడు రాశాడు, డ్రాయర్ రాశాడు, వీడు డ్రాయర్ రాసుకున్నంత మాత్రాన అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవ్వదు కదా. ఇంకోటి సరే నువ్వు చెప్పే విధంగానే చేస్తానని ఇంకోటి యాక్సెప్ట్ చేయాలి, అతను యాక్సెప్టార్. బి ఇతను డ్రాయర్, ఇతను యాక్సెప్టార్. ఓకే, ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు, యాక్సెప్టెడ్ అని సంతకం పెట్టాడు. ఇప్పుడు ఇతను కదా డబ్బులు చెల్లించాలి, బి కదా డబ్బులు చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి? ఏకి చెల్లించాలి, లేకపోతే ఏ చెప్పిన వాడికి చెల్లించాలి. ఏ పే టు మీ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏనే ఇక్కడ పేయి అవుతాడు. ఎవరికి డబ్బులు చెల్లించాలి? పేయికి చెల్లించాలి. ఇక్కడ పేయి ఎవడంటే అతనే. లేకపోతే పే టు మిస్టర్ ఎస్ అని రాశాడు అనుకోండి, ఎస్ బికమ్స్ పేయి. ముగ్గురు కూడా ఉండొచ్చు. నెమ్మదిగా అర్థం అవ్వాలి. మిస్టర్ బి 1 lakh నాకు చెల్లించు అన్నాడు అనుకోండి, ఏనే పేయి. ఆ 1 lakh రూపీస్ ఎస్కి చెల్లించు అన్నాడు అనుకోండి, ఎస్ బికమ్స్ పేయి. అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో 3% ఉండే అవకాశం కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు డ్రాయి బికమ్స్ పేయి. ఎవరైతే యాక్సెప్ట్ చేశాడో అతను యాక్సెప్టార్. ఇప్పుడు డబ్బులు ఎవరు చెల్లించాలి? ఇక్కడ డబ్బులు ఎవరు చెల్లించాలి? బి కదా చెల్లించాలి. డ్రాయి, మనీ చెల్లించవలసిన వాడు డ్రాయి. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తయారు చేసిన వాడు క్రెడిటారు, డ్రాయర్. నెమ్మదిగా వినండి, ఫాలో అవుతారు. ఒకవేళ డౌట్ ఉన్నా ఈ రికార్డెడ్ వీడియో పంపిస్తాం. ఇప్పుడు రెగ్యులర్ క్లాస్, ఈరోజు క్లాస్ జరిగింది అనుకోండి, మీరు అటెండ్ అయినా మిస్ అయినా వచ్చినా నెక్స్ట్ డే అది మీకు రికార్డెడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డే ఈవినింగ్కి మళ్ళీ కావాలంటే వినొచ్చు. నిన్నటి ఈరోజు కూడా రేపు పంపిస్తాం. సో అట్లా జాగ్రత్తగా వినాలి. డ్రాయర్ అంటే క్రెడిటార్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, మోర్ ఓవర్ మేకర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాయర్. దాన్ని యాక్సెప్ట్ చేసేవాడు ఉంటాడు, బారోయర్, యాక్సెప్టార్. యాక్సెప్ట్ చేసిన వెంటనే బికమ్స్ డ్రాయి, ఇతనే డబ్బులు చెల్లించాలి. డబ్బులు చెల్లించేవాడిని డ్రాయి అంటాం. ఎవరికైతే డబ్బులు రావాలో చెల్లించబడతాయో వాడు పేయి. ఎవడైతే డబ్బులు చెల్లించాలో అతను డ్రాయి. సో ఇక్కడ యాక్సెప్టార్ నౌ బికమ్స్ డ్రాయి. యాక్సెప్టారు డ్రాయి అయ్యాడు. యాక్సెప్టెడ్, బి సైన్ చేశాడు. యాక్సెప్టెడ్ ఎవడు? యాక్సెప్టార్ యాక్సెప్ట్ చేశాడు. అతను బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రా చేశాడండి, డ్రాయర్. యాక్సెప్టార్కి పంపించాడండి, బారోయర్కి. అతను యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్టెడ్ అని సైన్ చేశాడు. ఆ యాక్సెప్టార్ బికమ్స్ డ్రాయి. ఇప్పుడు ఇతనే డబ్బులు కట్టాలి. నాలుగు పదాలండి. క్రెడిటారు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని తయారు చేస్తాడు, అతన్ని డ్రాయర్ అంటాం. అది ఎవరికి పంపిస్తాడంటే అప్పు తీసుకున్న వాడికి పంపిస్తాడు. అతను ఎవరంటే యాక్సెప్టార్. అతను యాక్సెప్ట్ చేస్తేనే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవుద్ది. అతను యాక్సెప్టెడ్ అని సైన్ చేసినాక హీ బికమ్స్ డ్రాయి.
సో యాక్సెప్టార్ ఆఫ్టర్ సైనింగ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ బికమ్స్ డ్రై. యాక్సెప్టార్ ఆఫ్టర్ సైనింగ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ బికమ్స్ డ్రై. ఇతను డ్రై అయ్యాడు, చెల్లించాల్సింది డ్రై. మనీ ఎవరికి వెళ్ళాలి? డ్రాయర్కి వెళ్ళాలి. డ్రాయర్ పే అవుతాడు. లేకుంటే డ్రాయర్ ఏం చేశాడు? మిస్టర్ బి ₹1,00,000 ఎస్కి చెల్లించన్నాడు. నాకు చెల్లించంటే నేనే పేయిని, నాకు చెల్లించనుకుంటే ఎస్కి చెల్లించన్నాడు. అప్పుడు ఎస్ బికమ్స్ పేయి. అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఇప్పుడు 3 ఉన్నారు. ఎస్కి చెల్లించకుండా నాకే చెల్లించన్నాడు అనుకోండి, నేనే డ్రాయర్ని, నేనే పేయిని. సో డ్రాయర్, పేయి, యాక్సెప్టార్, డ్రాయి. ఇంతవరకు అర్థం అవ్వాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇంతవరకు అర్థమైన తర్వాత ఈ బి అని మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రామిసరీ నోట్ లాంటిదే. ప్రామిసరీ నోట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఆ 100 days టైం అడిగిన తర్వాత, ఆ 180 days అయిపోయిన తర్వాత అది చెక్తో సమానం అవుతుంది. బి యొక్క అకౌంట్ నుంచి ఏకి కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అవ్వకపోతే ఎన్ఐ యాక్ట్ కింద మళ్ళీ 138 సెక్షన్ 138 అప్లై అవుతుంది. ఓకే, సరే మళ్ళీ వెళ్దాం. ఇంతవరకు ఓకే. టెర్మినాలజీ రావాలి. ఈ టెర్మినాలజీ అంతా వస్తేనే మనకి యాక్ట్ అర్థం అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ బి ఏం చేస్తున్నాడంటే, ఏ దగ్గర అప్పు తీసుకొని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఈ బి సరిగ్గా పే చేయడు, రీపే చేయడు టైంకి. బ్యాంకులు వేస్తాడు, మనీ ఉండదు, టైంకి రీపే చేయడు. అప్పుడు ఈ ఏ ఏమన్నాడంటే, మిస్టర్ బి నేను నీకు 1 lakh గూడ్స్ ఇవ్వను, ఎవరైనా హామీ ఇస్తేనే ఇస్తాను అన్నాడు. ఎవరైనా హామీ ఇవ్వాలి, నీకు ఇవ్వను గూడ్స్, నువ్వు రెగ్యులర్గా పే చేయట్లా. కాబట్టి ఎవరన్నా గ్యారంటీ, షూరిటీ ఉంటేనే నేను ఇస్తానన్నాడు. అప్పుడు ఈ బి సిని తెచ్చుకున్నాడు. సిని తెచ్చుకున్నాడు గ్యారంటీకి. అతను యాక్సెప్టార్, ఇతను యాక్సెప్టార్ కదా, అతను యాక్సెప్టార్ ఫర్ ఆనర్. యాక్సెప్టార్ ఫర్ ఆనర్. యాక్సెప్టార్ ఫర్ ఆనర్ అంటే అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తాను. అప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఇక్కడ సంతకం పెడతాడు, యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్ అని సి సైన్ చేశాడు. యాక్సెప్టారు యాక్సెప్టెడ్ అని సైన్ చేశాడు, డ్రాయ్ అయ్యాడు. యాక్సెప్టార్ ఫర్ ఆనర్, యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్ అని సైన్ చేశాడు. అంటే ఏంటి? అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తాను, అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తాను. ఇప్పుడు ఎవడో ఇక్కడ మనీ పే చేయాల్సింది డ్రాయి. ఒకవేళ అతను చెల్లించకపోతే అవసరమైతే ఎవరు చెల్లించాలి? సి చెల్లించాలి. హెన్స్ సి ఈజ్ నోన్ యాజ్ డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్. డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్. ఏమండి జాగ్రత్తగా, మనీ చెల్లించవలసిన వాడు డ్రాయి, అవసరమైతే చెల్లించవలసిన వాడు డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్. మళ్ళీ జాగ్రత్తగా, ఓకే. యాక్సెప్టార్ యాక్సెప్టెడ్ వరకు ఓకే, ఆ యాక్సెప్టార్ డ్రాయి అయ్యాడు అంతవరకు ఓకే. ఇంకోటి హామీ ఇచ్చాడు, వాడు యాక్సెప్టార్ ఫర్ ఆనర్ సైన్ చేశాడు, యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్ అని. అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తాను అంటే అవసరమైతే చెల్లిస్తాను. వీడు మామూలుగా చెల్లించడు, అవసరం. అవసరం అంటే ఏంటి? బి చెల్లించకపోతే. సో ఇతను కూడా డ్రాయి, కానీ ఎప్పుడు? డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్, అవసరమైతే నేను చెల్లిస్తాను. సో డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్.
సో డ్రాయీ ఉంటాడు, డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ ఉంటాడు, యాక్సెప్టార్ ఉంటాడు, యాక్సెప్టార్ ఫర్ ఆనర్. కొంచెం జాగ్రత్తగా అర్థం అవ్వాలి అండ్ పదాలు. సో డ్రాయర్ ఉంటాడు, డ్రాయీ ఉంటాడు, డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ ఉంటాడు. యాక్సెప్టార్ బికమ్స్ డ్రాయీ, యాక్సెప్టార్ ఫర్ ఆనర్ బికమ్స్ డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్టర్ సైనింగ్. యాక్సెప్టారు సైన్ చేసిన తర్వాత డ్రాయీ అవుతాడు. యాక్సెప్టార్ ఫర్ ఆనర్ సైన్ చేసిన తర్వాత డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అడుగుతాడు. అంటే డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ ఏ అడగడానికి లేదు. బి చెల్లించకపోతే అప్పుడు సిని అడగాలి. ఒకవేళ సి చెల్లించాడు అనుకోండి, సి బి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునే రైట్ ఆటోమేటిక్గా వస్తుంది. సరే, అవన్నీ మళ్ళీ డీటెయిల్డ్గా వస్తాయి. ఇంతవరకు ఈ పదాలు కొంచెం అర్థం అవ్వాలి. ఓకే అండి. ప్రామిసరీ నోట్లో ముగ్గురు వచ్చారండి. మేకర్, మేకర్, హోల్డర్, పే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్డర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ వీడు యాక్సెప్ట్ చేసి ఏకి ఇస్తాడు కదా, దాని మీద ఏ అనే ఉంది కదా, ఏ హోల్డర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఒకవేళ ఇతను పే టు మిస్టర్ ఎస్ అని రాశాడు కదా, రాస్తే అప్పుడు ఎస్ బికమ్స్ హోల్డర్. ఎప్పుడైనా పే అనేవాడు హోల్డర్. చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. అంటే ఇవన్నీ మళ్ళీ వస్తాయి, మనం ఊరికే ఆ పదాలు చూస్తున్నాం. అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటో సెక్షన్ 4లో వస్తుంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి సెక్షన్ 5లో వస్తుంది, చెక్ అంటే ఏంటో మనం ఊరికే ఆ టెర్మినాలజీ అర్థం చేసుకోవాలి. అంటే ప్రామిసరీ నోట్లో మేకర్ అంటున్నాము, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డ్రాయర్ అంటున్నాము. ఆ పదాలు అర్థం. ఓకే అండి. సో డ్రాయర్, డ్రాయీ, డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. ఓకే అండి, జాగ్రత్తగా. ఇప్పుడు హోల్డర్ ఎవడు? మిస్టర్ బి పే 1 lakh ఆఫ్టర్ 100 days టు మీ అని రాసుకున్నాడు. అప్పుడు ఆ ఏనే హోల్డర్ అవుతాడు, అతని దగ్గరే ఉంటాడు. అలా కాకుండా ఏం చేశాడంటే మిస్టర్ బి ఆఫ్టర్ 100 days పే 1 lakh rupees టు ఎస్ అని రాశాడు. అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఎస్కి ఇచ్చేస్తాడు వీడు సైన్ చేసి. సో ఎస్ బికమ్స్ హోల్డర్. ఎవడు హోల్డర్ అంటే ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఎవడి పేరు ఉంటే వాడు హోల్డర్ అని. సో ఇక్కడ డ్రాయర్ అంటే అప్పు తీసుకున్నవాడు యాక్సెప్టార్, యాక్సెప్ట్ చేసాడు, అయిపోయింది, అతను డ్రాయీ అయ్యాడు. ఎవరన్నా హామీ పెడితే హామీ పెట్టేవాడు యాక్సెప్టార్ ఫర్ ఆనర్, అతను యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్ అని సైన్ చేస్తాడు. సైన్ చేయగానే అతను డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అవుతుంది. అంటే బి చెల్లించకపోతే సి చెల్లించాలి. ఓకే అండి, డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. ఓకే, చెక్ 13లో, సెక్షన్ 13లో ప్రామిసరీ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, ఈ 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లు అనే చెప్పారు. అసలు నెగోషియేషన్ అంటే ఏంటో చూస్తాం చెక్ అయిపోయిన తర్వాత. సెక్షన్ 4లో ప్రామిసరీ నోటు గురించి చెప్పారు, అది ఎలా ఉండాలి ఏంటని. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా ఉండాలి ఏంటనే సెక్షన్ 5లో చెప్పారు. చెక్ అంటే ఏంటి, అది అసలు ఎలా ఉండాలనేది సెక్షన్ 6లో చెప్పారు. ఇప్పుడు సెక్షన్ 6లో చెక్ ఏంటంటే చెక్ రైట్. చెక్ ఆఫ్ 2 టైప్స్ అండి. వన్ ఈజ్ నోన్ యాజ్ బేరర్ చెక్ అండ్ అదర్ ఈజ్ ఆర్డర్ చెక్. అంటే 2 రకాల చెక్కులు ఉంటాయి. బేరర్ చెక్ ఉంటుంది, ఆర్డర్ చెక్ ఉంటుంది. బేరర్ చెక్ ఉంటుంది, ఆర్డర్ చెక్ ఉంటుంది. బేరర్ చెక్ ఉంటుంది, ఆర్డర్ చెక్ ఉంటుంది. బేరర్ చెక్ ఏంటంటే
ఇది చెక్. ఏదో ఒక బ్యాంక్ రాసుకున్నాం, యూనియన్ బ్యాంక్. పే టు డాష్ అమౌంట్ డాష్ బి సైన్ చేశాడు. పే టు ఏ 5,000 rupees సైన్డ్ బై బి. అంటే చెక్ ఇదే కదా, చెక్ ఏం రాశారు? యూనియన్ బ్యాంక్ చెక్. పే టు మిస్టర్ ఏ 5,000 rupees బి సైన్ చేశాడు. ఇప్పుడు ఈ చెక్ ఎవరిచ్చినట్టు? బి ఇచ్చాడు. బి ఇచ్చాడు అంటే ఎందుకు ఇస్తాడు చెక్కు? ఆ ఏకి ఇవ్వాల్సిన మనీకే ఇస్తాడు. ఓకే, బి ఇచ్చాడు. బి ఇస్ ద డ్రాయర్ ఆఫ్ ది చెక్. బి ఇస్ ద డ్రాయర్ ఆఫ్ ది చెక్. సో ఏంటి టెర్మినాలజీ? మేకర్ ఆఫ్ ప్రామిసరీ నోట్, డ్రాయర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, డ్రాయర్ ఆఫ్ చెక్. చెక్ ఇచ్చిన వాడు డ్రాయర్, చెక్ ఇచ్చిన వాడు డ్రాయర్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తయారు చేసిన వాడు డ్రాయర్. ప్రామిసరీ నోట్ రాసిచ్చిన వాడు మేకర్. ఒకే డిఫరెంట్. ప్రామిసరీ నోట్కేమో మేకర్ వాడాలి, ఈ రెండింటికేమో డ్రాయర్. సో ఇప్పుడు చెక్ బి ఇచ్చాడు. బి ఇస్ ద డ్రాయర్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో వచ్చింది. మనీ ఇవ్వాల్సిన వాడు ఎవడు? డ్రాయీ. డ్రాయీ హ్యాస్ టు పే. డబ్బులు ఎవడు ఇవ్వాలి? బ్యాంక్ ఇవ్వాలి. బ్యాంక్ ఈజ్ నోన్ యాజ్ డ్రాయీ. సో యూనియన్ బ్యాంక్ ఈజ్ నోన్ యాజ్ డ్రాయీ, లేకుంటే డ్రాయీ బ్యాంక్. అంటే మిస్టర్ బి ఎవరికి ఆర్డర్ వేసాడు? మిస్టర్ బి ఎవరికి ఆర్డర్ వేసాడు? మిస్టర్ యూనియన్ బ్యాంక్, యూ పే 5,000 rupees టు ఏ అన్నాడు. సో ఆర్డర్ వేసిన వాడు డ్రాయర్. ఎవడా మనీ ఇవ్వాలి, పే చేయాలి? బ్యాంక్ పే చేయాలి. బ్యాంక్ డ్రాయీ. సో యూనియన్ బ్యాంక్ ఈజ్ కాల్డ్ డ్రాయీ బ్యాంక్. ఎవరికి ఇవ్వాలి? మిస్టర్ ఏకి ఇవ్వాలి. ఏ ఈజ్ కాల్డ్ పేయీ. ప్రామిసరీ నోట్ లో క్రెడిట్ ఆర్ పేయీ. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో డ్రాయర్ పేయీ. ఇక్కడ కూడా ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఎవరి పేరు ఉంటే వాడి పేయీ. ఏమన్నాడు? మిస్టర్ ఏకి పే చేయండి 5,000 rupees అని ఆర్డర్ వేసాడు. దిస్ ఇస్ అన్ ఆర్డర్ గివెన్ బై ద డ్రాయర్ టు ద డ్రాయీ బ్యాంక్ టు పే 5,000 rupees టు ఏ. సో ఇక్కడ మనీ ఎవరికి రావాలి? ఏకి రావాలి. ఏ అనేవాడు పేయీ. ఏ ఈజ్ ద హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఏ దగ్గర ఉంటారు కదా ఇది. అయితే ఏ దగ్గర ఉన్నంత మాత్రానే అది అవ్వదు, అతని పేరు మీద ఉండాలి. ఈ ఇన్స్ట్రుమెంట్ బి దగ్గర ఉంది, బి హోల్డర్ అవ్వడం. ఏ పేరు మీద ఉంది కదా, ఏ ఈజ్ ద హోల్డర్, ఏ ఈజ్ ద పేయీ. డ్రాయర్, చెక్ ఇచ్చిన వాడు డ్రాయర్. పే చేయాల్సిన బ్యాంక్ ఉందే, డ్రాయీ బ్యాంక్. సో ఇక్కడ డ్రాయీ ఎవరంటే యూనియన్ బ్యాంక్, డ్రాయర్ ఎవరంటే చెక్ ఇచ్చిన బి. ఎవరికి పే చేయాలంటే దాని మీద ఏ పేరు ఉంది, ఏకి పే చేయాలి. ఏ ఈజ్ ద హోల్డర్, ఏ ఈజ్ ద పేయీ. మళ్ళీ చెక్ ఇంకోసారి చెప్తున్నా మీకు. చెక్ చెక్ ఎవరిస్తారు? ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు,
కస్టమర్కి ఇస్తే మనమే ఇస్తాం. సో పైన బ్యాంక్ పేరు ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI. పే టు, ఇక్కడ ఏదో ఒకటి రాయాలి, ఎవరి పేరో రాస్తాం, రాసాం, అమౌంట్ రాసాం 5,000, సైన్డ్ బై బి. అంటే బి సైన్ చేశాడంటే బి ఆ SBIకి ఆర్డర్ వేసాడు, మిస్టర్ SBI పే 5,000 రూపీస్ టు ఏ. సో ఇక్కడ బి చెక్ ఇచ్చాడు ఏకి, ఆ చెక్ ఇచ్చిన బి డ్రాయర్. సో డ్రాయర్ ఆఫ్ ద చెక్ బి, డ్రాయర్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, బట్ మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్. సో ఇది ఎవరికి ఆర్డర్ ఇచ్చాడు, డబ్బులు ఇవ్వమని, మనీ ఎవరు ఇవ్వాలి, SBI ఇవ్వాలి. SBI is the drawee bank. డ్రాయీ బ్యాంక్ ఎవరికి ఇవ్వాలి, ఈ ఫేస్ మీద ఎవరి పేరు ఉంది, ఏకి ఇవ్వాలి. ఏ ఈజ్ పేయీ, ఏకి మనీ రావాలి, పేయీ. అండ్ ఏ ఈజ్ ద హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. రైట్. అయితే ఇక్కడ ఈ చెక్కులు 2 టైప్స్ ఉంటాయండి. చెక్కులు 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి బేరర్ చెక్, ఇంకోటి ఆర్డర్ చెక్. ఇప్పుడు వాళ్ళకి తెలియదు పెద్దగా ఆర్డర్ కాబట్టి, ఇలా చెక్ ఉంది, యూనియన్ బ్యాంక్, pay to bearer of this check 5,000 rupees, signed by B. ఏముంది, pay to bearer of this check, పేరు రాయలా, ఈ చెక్ తెచ్చిన వాడికి 5,000 ఇవ్వండి. దిస్ ఈజ్ నోన్ యాజ్ బేరర్ చెక్. ఇప్పుడంటే గూగుల్ పేలు, ఫోన్ పేలు వచ్చినాయి కాబట్టి కొట్టేస్తారు. అప్పుడు చెక్ ఇచ్చేవాళ్ళు, ఏమని చెక్ ఇచ్చేవాళ్ళు, పే టు బేరర్, అంటే బేరర్ ఆఫ్ దిస్ చెక్. ఇప్పుడు హోటల్స్ లో బేరర్ అంటే ఎవడో తెచ్చేవాడు, అలాగే ఇక్కడ బేరర్ ఆఫ్ దిస్ చెక్, ఈ చెక్ ఎవడి తెస్తే వాడికి 5,000 ఇవ్వండి. ఒకవేళ పొరపాటున పడిపోయింది, ఎవరికో దొరికింది, వాడు తీసుకెళ్ళినా ఇవ్వాలి. ఆ చెక్ ఎవరు తీసుకెళ్తే వాడికే కదా. దిస్ ఈజ్ నోన్ యాజ్ బేరర్ చెక్. లేదు, పే టు సి, సికి ఇవ్వండి, సికి ఇవ్వండి. ఆర్డర్ చెక్, సికి ఇవ్వండి, ఆర్డర్ చెక్. సరే, నెగోషియేషన్ పక్కన వదిలేండి. ఆర్డర్ చెక్ ఉంటుంది, బేరర్ చెక్ ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏమర్థం అవ్వాలంటే, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనం ఏమన్నాం, ఈ చెక్కు తెచ్చిన వాడికి 5,000 ఇవ్వండి అన్నాం, బేరర్ చెక్. సికి 5,000 ఇవ్వండి అన్నాం, ఆర్డర్ చెక్. అదే ప్రామిసరీ నోటు కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, ఈ ప్రామిసరీ నోటు తెచ్చిన వాడికి 5,000 ఇవ్వండి అని రాస్తే చెల్లదు. అంటే బేరర్ ప్రామిసరీ నోట్ ఉండదు. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తెచ్చిన వాడికి 5,000 ఇవ్వండి అంటే చెల్లదు. బేరర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉండదు. బేరర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్తే అది అఫెన్స్ అండర్ RBI యాక్ట్. RBI యాక్ట్ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. దాంట్లో ఏం రాశారంటే, బేరర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉండకూడదు, బేరర్ ప్రామిసరీ నోట్ ఉండకూడదు. ఇప్పుడు ఈ ప్రామిసరీ నోట్ తెచ్చిన వాడికి 5,000 ఇవ్వండి అంటే ఈక్వల్ టు మనీ అవుతుంది కదా, ఎవడైనా ఇవ్వచ్చు కదా. సో అలా ఉండవు. అంటే బేరర్ ప్రామిసరీ నోట్ ఉండదు, బేరర్ చెక్ ఉండదు. కానీ
చివరిలో ఆ వర్డ్ యాడ్ చేసుకోవచ్చు. చివరిలో ఏమన్నా మనం నీకు కానీ నీ ఆర్డర్ పొందిన వాడికి కానీ ఈ ప్రామిసరీ నోట్ తెచ్చిన వాడికి కానీ 5,000 ఇస్తాను. ఎవడో తాత ఉన్నాడు, మా తాత ఎవరికో 1,00,000 ఇచ్చాడు. ఎవరికి వెనక ఎవరి పేరు ఎండార్స్ చేయకుండా చనిపోయాడు. ఆ ప్రామిసరీ నోట్ తీసుకెళ్లి వాళ్ళ వారసుడు వెళ్తే ఆ 1,00,000 ఇచ్చేయాలి. బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్, ఈ చెక్ తెచ్చిన వాడికి 5,000 ఇవ్వండి అని రాసాం, బేరర్ చెక్. ఓకే, ఈ ప్రామిసరీ నోటు తెచ్చిన వాడికి 5,000 ఇవ్వండి అని రాస్తే చెల్లదు. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తెచ్చిన వాడికి 5,000 ఇవ్వండి అంటే చెల్లదు. కానీ చివరిలో యూ కెన్ యాడ్ ఈ ప్రామిసరీ నోటు మిస్టర్ ఏకి కానీ ఏ ఆర్డర్ పొందిన వాడికి కానీ ఈ ప్రామిసరీ నోట్ తెచ్చిన వాడికి కానీ 5,000 చెల్లిస్తానంటేనే చెల్లుద్ది. నేరుగా డైరెక్ట్గా చెక్ లాగా బేరర్ ఆఫ్ దిస్ ప్రామిసరీ నోట్ 5,000 చెల్లిస్తానంటే చెల్లదు. అయితే ఇక్కడ చూడండి, మిస్టర్ బి ప్రామిసరీ నోట్లో మిస్టర్ బి నీకు కానీ నీ ఆర్డర్ పొందిన వాడికి కానీ 5,000 చెల్లిస్తానని రాస్తే దాంట్లో చివర ఈ బేరర్ ఆఫ్ దిస్ ప్రామిసరీ నోట్ కైనా చెల్లిస్తానని ఉన్నట్టే లెక్క. డీమ్డ్ టు బి ఇంక్లూడెడ్. చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. మనం ప్రామిసరీ నోట్ ఏం రాస్తున్నాం, నీకు కానీ నీ ఆర్డర్ పొందిన వాడికి కానీ ఈ ప్రామిసరీ నోట్ తెచ్చిన వాడికి కానీ చెల్లిస్తామని రాసాం. ఒకవేళ అలా కాకుండా ఈ డైరెక్ట్గా ఈ ప్రామిసరీ నోట్ తెచ్చిన వాడికి 5,000 చెల్లిస్తా అంటే చెల్లదని చెప్పాం. అలా కాకుండా నీకు కానీ నీ ఆర్డర్ పొందిన వాడికి కానీ 5,000 చెల్లిస్తామని రాసాం. దానిలో ఈ ప్రామిసరీ నోట్ తెచ్చిన వాడికైనా అని ఉన్నట్టే లెక్క. సో బేరర్ చెక్ ఉంటుంది, ఆర్డర్ చెక్ ఉంటుంది. బేరర్ ప్రామిసరీ నోట్ ఉండదు, బేరర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉండదు. కానీ కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలి. చెక్కులు అయితే 2 టైప్స్, బేరర్ చెక్, ఆర్డర్ చెక్. ఆర్డర్ అంటే పేరు రాస్తాం, బేరర్ అంటే పేరు రాయం. అలా పేరు రాయకుండా ఇచ్చేటటువంటి ప్రామిసరీ నోట్లు ఉండవు, పేరు రాయకుండా ఇచ్చేటటువంటి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉండవు. బట్ చివరిలో ఆ పదం ఇంక్లూడ్ అవ్వచ్చు. మీరు రాసినా రాయిపోయినా ఆ వర్డ్ ఇంక్లూడ్ అయినట్టే లెక్క అని క్లియర్గా అర్థం అవ్వాలి. ఏం చేస్తున్నాం మన చెక్కులో, పే టు బేరర్ అని రాస్తున్నాం. అది ఎవరు తీసుకెళ్తే వాడికి ఇవ్వాలి, బ్యాంక్ కోడ్. అలా పే టు బేరర్ అని ప్రామిసరీ నోట్ ఉండదు. పే టు బేరర్ అని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉండదు. అది డిఫరెన్స్ అర్థం అవ్వాలి. రైట్. ఇప్పుడు మనకు కొంచెం ఏమర్థమైంది అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ 3 ఉంటాయి. అసలు ఈ 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎక్కడ చెప్పారంటే సెక్షన్ 13 ఆఫ్ ఎన్ఐ యాక్ట్లో చెప్పారు. ప్రామిసరీ నోట్ గురించి ఎక్కడ ఉంటుందంటే సెక్షన్ 4లో ఉంటుంది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి ఎక్కడ ఉంటుందంటే సెక్షన్ 5లో ఉంటుంది. చెక్ గురించి ఎక్కడ ఉంటుంది, సెక్షన్ 6లో ఉంటుంది. ఓకే, అవన్నీ మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేస్తాం. అది ప్రామిసరీ నోట్ గురించి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి, చెక్ గురించి. ఒక ఐడియా వచ్చింది కదా పదాలు. చెక్లో మళ్ళీ ప్రామిసరీ నోట్లో మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్, పేయీ ఆఫ్ ది ప్రామిసరీ నోట్. మేకర్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో డ్రాయర్, డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. చెక్కులో చెక్కు రాసిచ్చిన వాడు డ్రాయర్, చెల్లించాల్సిన బ్యాంకు వాళ్ళు డ్రాయీ, ఎవరికి చెల్లించాలో అతను పేయీ, అతనే హోల్డర్. ఓకే, ఇది రైట్. ఇప్పుడు ఈ 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాం కదా. అసలు నెగోషియబుల్ అంటే ఏం చెప్పాం మనం,
ట్రాన్స్ఫరబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ఏ రిటర్న్ డాక్యుమెంట్. సో నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్ రిటర్న్ డాక్యుమెంట్ అని చెప్పాం. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తాం అసలు. ఇది ఒక చెక్, ఒక ప్రామిసరీ నోటు, ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఏదైనా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఒక చెక్కే అనుకున్నాం, చెక్ అనుకున్నాం. దీన్ని ఏముంటుంది? యూనియన్ బ్యాంక్ పే టు మిస్టర్ ఏ 5,000 రూపీస్. ఏ సైన్ చేశాడు, బి సైన్ చేశాడు. యూనియన్ బ్యాంక్ పే టు ఏ 5,000 రూపీస్ సైన్డ్ బై బి. చెక్. రైట్. ఇప్పుడు నెగోషియేషన్ అంటే ట్రాన్స్ఫర్ అని చెప్పాం. నెగోషియేషన్ అంటే ట్రాన్స్ఫర్ చేయటం అని చెప్పాం. ట్రాన్స్ఫరబుల్ అని చెప్పాం. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? దీనిని ఎండార్స్మెంట్ చేస్తారు. ఎండార్స్మెంట్ అంటే ఇప్పుడు దీన్ని తిప్పాం, వెనక్కి వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది చెక్. బ్యాక్ సైడ్ ఆఫ్ ది చెక్. ఇక్కడ హోల్డర్ ఎవరు? బి డ్రాయర్, యూనియన్ బ్యాంక్ డ్రాయీ బ్యాంక్. ఏ ఈజ్ ద హోల్డర్, ఏ ఈజ్ ద పేయి. పేయి ఎవరంటే ఏ, హోల్డర్ ఎవరంటే ఏ. అంతవరకు ఓకే. డ్రాయర్, డ్రాయి, పేయి, హోల్డర్. ఏమన్నాం? ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ 100 సార్లు అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఒకరికి ఉన్న రైట్ని ఇంకోటికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పే టు మిస్టర్ డి, పే టు మిస్టర్ డి అని దాని వెనక రాసి ఏ సైన్ చేశాడండి? పే టు మిస్టర్ డి అని దాని వెనక రాసి, లేకుంటే దాని ఫేస్ మీద రాసి, ఖాళీ లేకపోతే ఇంకో వైట్ పేపర్ యాడ్ చేసి రాసి, ఫస్ట్ దానికి బ్యాక్ అనుకుందాం, వదిలేయండి. పే టు మిస్టర్ డి అని రాశాడు, ఏ సైన్ చేశాడు. సైన్ చేసి డికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఏ ఇప్పుడు ఆ డికి బ్యాంకు వాళ్ళు మనీ ఇవ్వాలి. ఏకి ఉన్న రైట్ని డికి ట్రాన్స్ఫర్ చేశాడు. దట్ ఈజ్ కాల్డ్ నెగోషియేషన్. ఎలా ట్రాన్స్ఫర్ చేశాడు? బై ఎండార్స్మెంట్. దిస్ ఈజ్ నోన్ యాజ్, ఇలా రాశాడు కదా, పే టు డి అని ఏ సైన్ చేశాడే, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్. ఎండార్స్మెంట్ ద్వారా ఏకి ఉన్న రైట్ని డికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎలా రాశాడు? పే టు మిస్టర్ డి, ఏ సైన్ చేశాడు. ఇప్పుడు ఏకి ఉన్న రైట్ డికి ట్రాన్స్ఫర్ అయిందండి. దీనిని ఎండార్స్మెంట్. ఎండార్స్మెంట్ ఎవరు చేశారు ఇక్కడ? ఏ ఎండార్స్మెంట్ చేశాడు. ఏ ఎండార్సర్. ఎండార్సర్
ఎవరికి చేశాడు? డికి చేశాడు. ఎండార్సి డికి చేశాడు. డి ఎండార్సి. అండి ఏ హోల్డర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, పేయి ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇతను ఏం చేశాడంటే ఆ బ్యాంకు వాళ్ళని డికి ఇవ్వండి అని చెప్పాడు. అలా ఎలా చెప్పాడంటే ఆ ఇన్స్ట్రుమెంట్ వెనకో ఆ ఇన్స్ట్రుమెంట్ పైన ఎండార్స్మెంట్ చేస్తాడు. ఏమని ఎండార్స్మెంట్ చేస్తాడు? మిస్టర్ బ్యాంక్ పే టు డి, ఏం లేదు పే టు డి అని రాశాడు. ఏ సైన్ చేశాడు. ఇప్పుడు ఏకి ఉన్న రైట్ డికి ట్రాన్స్ఫర్ అయింది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్. నెగోషియేషన్ ఆఫ్ ఏస్ రైట్ టు డి ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్. ఏ తనకున్న రైట్ ని డికి ట్రాన్స్ఫర్ చేశాడు. దీనిని ఎండార్స్మెంట్. ఎండార్స్మెంట్ ఎవరు చేశారు? ఏ చేశాడు. ఏ ఈజ్ నోన్ యాజ్ ఎండార్సర్. ఎండార్సర్ ఎక్కడైనంతే ప్రామిసార్, ఆఫరర్, బెయిలార్. ఆర్ వస్తే చేసినవాడు. బెయిలార్ బెయిలీ, ప్రామిసార్ ప్రామిసీ, ఆఫరర్ ఆఫరీ. ఇన్ ద సేమ్ వే ఎండార్సర్ ఎండార్సీ. ఎవరు చేశారంటే ఏ చేశాడు. ఎండార్సర్ ఎవరికి చేశాడు? డికి చేశాడు. డి ఈజ్ నోన్ యాజ్ ఎండార్సీ. అంతే కదా. ఆఫర్ చేసిన వాడు ఎవడు? ఆఫరర్. ఎవరికి చేశాడో వాడు ఆఫరీ. ప్రామిస్ చేసిన వాడు ప్రామిసార్. ఎవరికైతే ప్రామిస్ చేశాడో వాడు ప్రామిసీ. ప్రామిసార్ నోట్లో ఆడే ఆ ఇద్దరే ఉంటారు కదా, ప్రామిసార్ ప్రామిసీ. ఏదైనా అంతే. ప్రపోజరర్, ప్రపోజీ. సో ఆ డూయర్ అయితే ఎవడున్నాడో వాడు ఒకరే. ఇక్కడ ఎండార్సర్, ఎండార్స్మెంట్ చేసిన అతన్ని ఎండార్సర్ అంటాడు. ఎవరికైతే ఎండార్స్మెంట్ చేయబడిందో అతన్ని ఎండార్సీ. రైట్. ఇక్కడ చేద్దాడు. ఇక్కడ ఎవడు హోల్డర్. ఫేస్ మీద ఎక్కడైనా కూడా ఎవరి పేరు ఉంది వెనుక? ఏ పేరే ఉంది కదా, దాని వెనకే కదా ఇది. ఈ ఇన్స్ట్రుమెంట్ కైనా హోల్డర్ ఏనే. కానీ అది ఇప్పుడు డి దగ్గర ఉంది. ఎండార్స్మెంట్ చేసి ఏ దగ్గర ఉంచుకుంటే డికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, డికి డెలివరీ ఇచ్చేయాలి. ఎండార్స్మెంట్ చేయాలి, డికి డెలివరీ ఇచ్చేయాలి. సో దిస్ ఈజ్ నెగోషియేషన్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. ఇప్పుడు పే టు డి అని రాసి ఏ దగ్గర ఉంచుకున్నాడు, అది నెగోషియేషన్ అవ్వదు కదా, ఓన్లీ ఎండార్స్మెంట్. మళ్ళీ దానికి అది డికి డెలివరీ చేయాలి. సో హియర్ నెగోషియేషన్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. వెనక ఎండార్స్మెంట్ రాసి ఆ ఇన్స్ట్రుమెంట్ డికి డెలివరీ చేస్తే నెగోషియేషన్ అయినట్టు, ట్రాన్స్ఫర్ అయినట్టు. అదే కదా అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పుడు ఏ నుంచి డికి ఎలా ట్రాన్స్ఫర్ అయిందంటే దిస్ ఈజ్ నెగోషియేషన్. అంటే బై ట్రాన్స్ఫర్, దిస్ ఈజ్ నెగోషియేషన్ మీన్స్ ట్రాన్స్ఫర్. నెగోషియేషన్ మీన్స్ ట్రాన్స్ఫర్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. ఎండార్స్మెంట్ చేశాడు, అతని దగ్గర ఉంచుకుంటే ఎలా కుదరదు కదా, మళ్ళీ డెలివరీ ఇవ్వాలి ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ నెగోషియేషన్ అనేది, నెగోషియేషన్ అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెగోషియేషన్ ఎలా అయ్యిందంటే, నెగోషియేషన్ ఎలా అయిందంటే బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. ఓకే రైట్. ఇప్పుడు సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎండార్స్మెంట్. ఏ అనేవాడు ఎండార్సర్, డి అనేవాడు ఎండార్సీ. ఇంతవరకు ఓకే. ఇప్పుడు హోల్డర్ ఎవడు? ఎప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఫేస్ మీద ఎవడి పేరు ఉంటే వాడే హోల్డర్. ఏ పేరు ఉంది,
ఇక్కడ కూడా ఫ్రంట్ లో పేరు మారలా కదా, ఏనే హోల్డర్. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? డి దగ్గర ఉంది. ఈ డి ఏమవుతాడంటే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. అంటే కాలక్రమేణా ఇతని దగ్గర ఉంది, ఇతను హోల్డర్ కాదు. డి ఈజ్ నాట్ హోల్డర్, ఏ ఈజ్ ద హోల్డర్. బట్ ఇన్ డ్యూ కోర్స్ కాలక్రమేణా మార్పు చెందుతూ డి దగ్గరికి వచ్చింది. నౌ డి ఈజ్ నోన్ యాజ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇంకా ఏ మారడు, హోల్డర్ మారడు. కానీ అది కాలక్రమేణా రైట్ ఎవరికి వచ్చింది? డీకి వచ్చింది. సో నౌ డి ఈజ్ నోన్ యాజ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. అది ఇప్పుడు డబ్బులు ఎవరికి రావాలి? డీకే కదా రావాలి. డి ఈజ్ నోన్ యాజ్ పేయీ. ఇక్కడేమో హోల్డర్ ఏ, పేయీ ఏ. ఎప్పుడైతే ఏకి ఉన్న రైట్ ని డీకి ట్రాన్స్ఫర్ చేశాడో డి బికమ్స్ పేయీ అండ్ known as holder in due course. సో హోల్డర్ అంటే జాగ్రత్తగా అర్థం, హోల్డర్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఎవరి పేరు మీద ఉందో అతను హోల్డర్. ఒకవేళ నెగోషియేషన్ జరిగి ట్రాన్స్ఫర్ అయ్యి ఎవరి దగ్గర ఉంటే అతను హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్, అంటే డి దగ్గర ఉంటే. ఇప్పుడు ఇది జడ్ దగ్గర ఉందనుకోండి, మళ్ళీ జడ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వడు కదా. డి పేరు మీద ఉంది కాబట్టి డి బికమ్స్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇప్పుడు డి డి ఏం చేశాడంటే డి ఎఫ్ కి మనీ ఇవ్వాలి. ఎఫ్ కి డి ఏం చేశాడంటే పే టు ఎఫ్ అని డి సైన్ చేశాడు. పే టు ఎఫ్ అని డి సైన్ చేశాడు. ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఎండార్స్మెంట్ జరిగింది. ఎండార్స్మెంట్ బై డి. డి చేసాడు ఎండార్స్మెంట్ ఎఫ్ కి చెల్లించమని. డి బికమ్స్ ఎండార్సర్. ఎవరికి చెల్లించుకున్నాడు? ఎఫ్ కి. ఎఫ్ బికమ్స్ ఎండార్సి. ఇదంతా ఎండార్స్మెంట్. ఇప్పుడు ఎఫ్ పేయి, ఎఫ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇలా 100 మందికైనా నెగోషియేషన్ చేయొచ్చు అది చెప్పింది. 100 మందికైనా నెగోషియేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డిఎల్ని ఆ బీని అడుగుతాడు, చెక్ బౌన్స్ అయింది. అప్పుడు డిఎల్ బీని అడుగుతాడు, నువ్వెవడరా నన్ను అడగడానికి అంటానికి లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిందేంటి? ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రుమెంట్. నువ్వు ఏకి ఇచ్చావు? ఏ బికి డబ్బులు, ఏ సికి డబ్బులు ఇవ్వాలి, ఏ డికి డబ్బులు ఇవ్వాలి. డికి ఇచ్చాడు. డి నాకు డబ్బులు ఇవ్వాలి, నేను ఎఫ్కి నాకు ఇచ్చాడు. ఆ చెక్ బి కదా ఇచ్చింది. బిని డి అడిగితే ఇవ్వాలి. బిని డి అడిగితే ఇవ్వాలి. బిని ఎఫ్ డిని అడిగినా ఇవ్వాలి, ఎఫ్ ఏని అడిగినా ఇవ్వాలి, ఎఫ్ ఏ బిని అడిగినా ఇవ్వాలి. వీళ్ళందరిలో చెక్ ఇచ్చిన వాడు ప్రిన్సిపల్ డెటార్, మిగతా వాళ్ళందరూ షూరిటీస్. ఎవరినైనా అడగొచ్చు. సరే, కొన్ని పదాలు అర్థమైతే నేను చెప్తాను. ఇప్పుడు పే టు ఏ ఒక చెక్ ఉందండి. ఈ ఏ పే టు సి అని ఎండార్స్ చేశాడు. సి ఎఫ్కి చేశాడు, ఎఫ్ వైకి చేశాడు, వై జడ్కి చేశాడు, జడ్ ఎన్కి చేశాడు, ఎన్ ఎంకి చేశాడు. ఇప్పుడు ఎంఓ ఈజ్ ద హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఎం ఈజ్ ద పేయి. డబ్బులు ఎంకి రావాలి.
అసలు చెక్ ఇచ్చింది ఎవడంటే బి. పే టు ఏ బి. చెక్ ఇచ్చింది బి, ఏకి మనీ ఇవ్వాలి. ఏ ఏం చేశాడు, సికి మనీ ఇవ్వాలి, సికి ఇచ్చేసాడు. సి ఎఫ్కి మనీ ఇవ్వాలి, ఎఫ్కి ఇచ్చాడు. ఎఫ్ వైకి మనీ ఇవ్వాలి, వైకి ఇచ్చాడు. ఎండార్స్మెంట్. వై జడ్కి ఇచ్చాడు, జడ్ ఎన్కి ఇచ్చాడు, ఎన్ ఎంకి ఇచ్చాడు. ఇప్పుడు ఎం ఇస్ ద హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్, ఎం ఇస్ ద పేయి. అసలు అప్పు ఆ డబ్బులు ఇవ్వాల్సినాడు ఎవడు, ప్రిన్సిపల్ డెటార్ బి. బి ఇస్ ద ప్రిన్సిపల్ డెటార్. అంటే అసలు ఈ అప్పు ఇవ్వాల్సిన వాడు ఎవడు, బి. బి ఇస్ ద ప్రిన్సిపల్ డెటార్. ఎవరికి ఇవ్వాలి, ఏకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎంకి ఇవ్వాలి. అయితే ఈ మధ్యలో వాళ్ళందరూ షూరిటీస్. అంటే ఇప్పుడు ఎం ఎవరిని అడగొచ్చు పిల్లల్లో, అతనికి ఇచ్చిన ఎన్నని అడగొచ్చు, ఎన్కి ఇచ్చిన జడ్ని అడగొచ్చు, జడ్కి ఇచ్చిన వైని అడగొచ్చు, వై ఇచ్చిన ఎఫ్ని అడగొచ్చు, ఎఫ్కి ఇచ్చిన సిని అడగొచ్చు, సికి ఇచ్చిన ఏని అడగొచ్చు, అట్లా బిని అడగొచ్చు. వీళ్ళందరూ ఎవరినైనా అడగొచ్చు ఎమ్ము. అది లైబిలిటీ. వీళ్ళందరిలో ఎవరినైనా అడగొచ్చు, లేదు అందరిని అడగొచ్చు. వీళ్ళందరి మీద మనం కోర్టులో సూట్ ఫైల్ చేయొచ్చు. ఎవడు ఎం. లేదు అడిగి ఎఫ్ మీద కోపం ఉంది, ఎఫ్ మీద ఫైల్ చేయొచ్చు. ఏ మీద కోపం ఉంది, ఏ మీద ఫైల్ చేయొచ్చు. బి మీద కోపం ఉంది, బి మీద ఫైల్. లేదంటే అందరి మీద అడగొచ్చు. ఎందుకని, బి అనేవాడు ప్రిన్సిపల్ డెటార్ బిట్వీన్ ఎం అండ్ బి, బిట్వీన్ ఎం అండ్ బి. బి ఇస్ ద ప్రిన్సిపల్ డెటార్ అండ్ ఆల్ అదర్స్ ఆర్ షూరిటీస్. వీళ్ళందరూ షూరిటీస్ కింద వస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎం ఎవరినైనా అడగొచ్చు. అతనికి అసలు ఈ చెక్ ఇచ్చిన ఎన్నని అడగొచ్చు, లేకపోతే ఎఫ్ని అడగొచ్చు, లేకపోతే ఏని అడగొచ్చు, బిని అడగొచ్చు. లేదు ఈ ఎమ్ బికి డబ్బులు ఇవ్వాలి, బికి ఇచ్చేసాడు, దేర్ మ్యాటర్ అండ్ ఎమ్ బికి ఇవ్వాలి 10,000, ఆ చెక్ బికి ఇచ్చేసాడు, అయిపోయిందిగా. అట్లా ఎంతమందికైనా ఎండార్స్మెంట్ చెయ్యొచ్చు. దానినే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంట. అయితే ఈ ఎండార్స్మెంట్ ఎక్కడ చేయొచ్చు, ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ పైన కూడా రాసేయచ్చు, లేకపోతే ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇలా ఒక 70 మందికి ట్రాన్స్ఫర్ అయింది, ఖాళీ లేదు, ఒక వైట్ పేపర్ యాడ్ చేసి కూడా ట్రాన్స్ఫర్ చేయండి. సో ఇది ఎండార్స్మెంట్. నెగోషియేషన్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ, ఇన్ఫినిటివ్. ఇట్ కెన్ బి నెగోషియబుల్ ఇన్ఫినిటివ్లీ. అంటే ఇక్కడ ఏంటంటే నెగోషియేషన్ ఆఫ్ 2 టైప్స్, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ 2 టైప్స్. జాగ్రత్తగా చూడండి, కొంచెం అర్థం అవ్వాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ 2 టైప్స్. ఒకటి జస్ట్ బై డెలివరీ, ఇంకోటి బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంతకుముందు చెక్లో మనం ఏం చేసామంటే పే టు బేరర్ అని ఉంది. ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, ఆ చెక్కు తీసుకెళ్ళిన వాడికి ఇవ్వాలి కదా. నా దగ్గర ఉన్న చెక్కు సికి ఇచ్చా, ట్రాన్స్ఫర్ అయిపోయిందిగా, నెగోషియేషన్. అంటే జస్ట్ బై డెలివరీ నెగోషియేషన్ అయిపోయింది. దీని మీద ఏం మనం ఎండార్స్మెంట్ అక్కర్లా కదా. ఏం రాశాడు, పే టు బేరర్ ఆఫ్ దిస్ చెక్. ఈ చెక్కు తెచ్చిన వాడికి 5,000 ఇవ్వండి అన్నాడు, నా దగ్గర ఉంది సికి ఇచ్చా, సి జడ్కి ఇచ్చాడు, నెగోషియేషన్ అయిపోయినట్టే. దిస్ ఈజ్ నెగోషియేషన్ జస్ట్ బై డెలివరీ. ఇంతకుముందు ఇన్స్ట్రుమెంట్ ఎండార్స్మెంట్ చేస్తే అతని దగ్గర ఉంచుకుంటే అవ్వదు కదా. బై ఎండార్స్మెంట్ చేసినాక డెలివరీ ఇవ్వాలి.
అదేమో బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ, ఇది జస్ట్ బై డెలివరీ. జస్ట్ బై డెలివరీ ఇచ్చాడు, ఇంకో రకం ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఎండార్స్మెంట్లో పే టు డి అని రాసి ఏ సైన్ చేశాడు, పే టు డి అని రాసి ఏ సైన్ చేశాడు. దీన్ని ఏమన్నాం మనం, ఎండార్స్మెంట్. ఏ ఎండార్సర్, డి ఎండార్సి, డి పేయి, డి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. రైట్, అంతవరకు ఓకే. రైట్, ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఏ అనేవాడు డికి ఎలా ఇచ్చాడంటే పే టు బ్లాంక్ ఇచ్చేసాడు, పే టు ఏ, పే టు డాష్ ఏ సైన్ చేశాడు, సైన్ చేసి డికి ఇచ్చాడు. డి ఎఫ్కి ఇవ్వాలి, అలాగే ఇచ్చాడు. ఎఫ్ జడ్కి ఇవ్వాలి, అలాగే ఇచ్చాడు. జడ్ ఎంకి ఇవ్వాలి, అలాగే ఇచ్చాడు. ఎండార్స్మెంట్ ఏముంది ఇంక ఇక్కడ, ఎవడు పేరు రాసుకుంటే వాడిది. సో ఇప్పుడు ఇలా రాసి ఇది ఎండార్స్మెంటే. పే టు డి అని రాశాడండి ఎండార్స్మెంట్. పే టు అని వదిలేసి ఏ సైన్ చేసి ఇచ్చాడు. దిస్ ఈజ్ ఆల్సో ఎండార్స్మెంట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్. ఎవడి పేరు రాయిలా, జడ్ పేరు రాసుకుంటే జడ్కి, వై పేరు రాసుకుంటే వైకి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్. ఏం చేశాడు, ఎండార్స్మెంట్ చేశాడు. ఎలా చేశాడు, ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్. ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్. రికార్డ్ చేయలేదా, ఓకే అండి. సో ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్, ఎందుకంటే ఎవరి పేరు రాయాల. సో ఇప్పుడు ఏం చేశాడు, ఇతను ఎండార్స్ చేసి డికి ఇచ్చాడు. ఇప్పుడు డి దగ్గర ఉంది, డి ఎఫ్కి ఇవ్వాలి. అతనేం ఎండార్స్ చేస్తాడు, అతనికి ఏం రైట్ లేదు కదా, అలాగే ఇచ్చేస్తాడు ఎఫ్కి. ఎఫ్ అలాగే ఎంకి ఇస్తాడు, ఎం అలాగే జడ్కి ఇస్తాడు. జడ్ అనేవాడు ఆడి పేరు రాసుకున్నాడు. ఈ మధ్యలో నెగోషియేషన్ ఎలా అయింది, జస్ట్ బై డెలివరీ. ఇంకా ఎండార్స్మెంట్ ఏముంది, ఏ ఇలాగా ఖాళీగా పెట్టి డీకి ఇచ్చాడు. ఏ ఎండార్స్మెంట్ చేశాడు, డీకి ఇచ్చాడు. డీకి ఏం రైట్ లేదు కదా, డిఎఫ్కి ఇవ్వాలి, ఇలాగే ఇచ్చేసాడు, నీ పేరు రాసుకొని. ఎఫ్ అలాగే జడ్కి ఇచ్చాడు, జడ్ అలాగే ఎంకి ఇచ్చాడు. ఇక్కడ ఎలా ట్రాన్స్ఫర్ అయింది, నెగోషియేషన్ అయింది, జస్ట్ బై డెలివరీ. సో బ్యారర్ చెక్ negotiable just by delivery. An instrument endorsement in blank is also negotiable just by delivery. జాగ్రత్తగా అర్థం అవ్వాలి. అంటే ఇలా ఇచ్చాడండి, డీకి ఇచ్చాడండి, ఏ ఎండార్స్ చేసి డీకి ఇచ్చాడు, కానీ డి పేరు రాయిలా. అప్పుడు డి ఏం చేస్తాడు, అతనికి దాని మీద ఏం రైట్ లేదు కదా, డిఎఫ్కి ఇచ్చాడు, ఎఫ్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎలా అయింది, డిఏ ఎండార్స్మెంట్ చేయాల జస్ట్ బై డెలివరీ. ఎఫ్ ఏం చేశాడు, జడ్కి ఇచ్చాడు జస్ట్ బై డెలివరీ, జడ్ ఎంకి ఇచ్చాడు జస్ట్ బై డెలివరీ. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ నెగోషియేషన్ జస్ట్ బై డెలివరీ, నో ఎండార్స్మెంట్. అయితే ఇక్కడ జడ్ పేరు రాసుకున్నాడు. అప్పుడు జడ్డి ఎవరిని అడుగుతాడు, ఏనన్నా బీనన్నా అడగాలి. మధ్యలో వాళ్ళు ఎవరు రికార్డ్ అవ్వలేదు కదా, మధ్యలో వాళ్ళ పేర్లు ఎవరు ఇన్స్ట్రుమెంట్ మీద రాలా. ఏనన్నా అడగాలి, చెక్ ఇచ్చిన బీనన్నా అడగాలి. మధ్యలో షూటీస్ ఎవరు ఉండరు.
This system is known as negotiation just by delivery. So negotiation, negotiable instrument lo negotiation of two types. One just by delivery and other just by and other by endorsement and delivery. So ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు ఇది ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్ జడ్ రాసుకున్నాడు. దిస్ బికమ్స్ ఎండార్స్మెంట్ ఇన్ ఫుల్. అంటే ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్ ఎండార్స్మెంట్ ఇన్ ఫుల్ అయ్యి. ఇప్పుడు మనం చెప్పుకున్నాయన్ని ఏదో సెక్షన్లో ఉంటాయి, మనం ఓన్లీ కాన్సెప్ట్ చేస్తున్నాం, అసలు ఆ పదాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్ అక్కడ ఏదో ఒక పేరు రాయగానే బికమ్స్ ఎండార్స్మెంట్ ఇన్ ఫుల్. సో ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్ బికమ్స్ ఎండార్స్మెంట్ ఇన్ ఫుల్. తర్వాత ఇంకా మళ్ళీ చెక్ గురించి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి, చెక్ గురించి చాలా వస్తుంది. మళ్ళీ చెక్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ సపరేట్గా వస్తుంది. మిగతా పెద్ద ఎక్కువ ఉండవు, కానీ చెక్ గురించి మళ్ళీ ఎక్కువ వస్తుంది. అయితే ఇక్కడ క్యాలిక్యులేటింగ్ మెచ్యూరిటీ ఉంటుంది. అంటే ఓ 3 years అనుకోండి జాగ్రత్తగా, అంటే 3 months అనుకుందాం. ఇప్పుడు January 30, 2024 ఒక చెక్కో, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోట్, ఎక్కువ మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ ఏదైనా ఒక 3 months అనుకున్నాం. 3 months, దీన్ని 3 monthsలో నేను తిరిగి చెల్లిస్తాను అన్నాడండి. ఆ 3 months ఎలా లెక్క వేయాలంటే January 30, February 30 లేదనుకోండి, February, March 30, April 30. April 30కి అయిపోతుంది. ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ మెచ్యూరిటీ. ఎలాగా, ఏమైంది, January 30 కదా ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ అయింది, ఆ డేని ఎక్స్క్లూడ్ చేయాలి. ఆ డేని ఎక్స్క్లూడ్ చేయాలి. ఇది ఎక్స్క్లూడ్ చేయకపోతే 29th డ్యూ అవుతుంది. అయితే ఒక ఇన్స్ట్రుమెంట్ మెచ్యూరిటీ క్యాల్కులేట్ చేసినప్పుడు ఆ డేని ఎక్స్క్లూడ్ చేయాలి. ద డే ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, ద డే ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ షల్ బి ఎక్స్క్లూడెడ్ వైల్ క్యాల్కులేటింగ్ మెచ్యూరిటీ. సో ఇప్పుడు January 30 ఇచ్చాడు, 3 months అన్నాడు. ఎప్పటికి అవుతుందంటే కరస్పాండింగ్ డే ఆ 30 మళ్ళీ తీసుకోవాలి. 3 months, January, February, March, April 30 డ్యూ అయిపోతుంది. టెర్మినేటెడ్ ఆన్ ద కరస్పాండింగ్ డే. ఇప్పుడు April 25, 4 months. ఇది ఏ రోజున డ్యూ అవుతుందంటే కరస్పాండింగ్ డే April, May, June, July, August. సో August 25th మెచ్యూర్ అవుతుంది. కరస్పాండింగ్ డే సేమ్ డే వస్తుంది. ఎందుకు అలా సేమ్ డే వస్తుందంటే ద డే ఆఫ్ ప్రిపరేషన్ షల్ బి ఎక్స్క్లూడెడ్. ఆ 25 తీసుకోకూడదు, 26 నుంచి లెక్కేయాలి. అందుకని 25వ తేదీ డ్యూ అవుతుంది. అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి, ప్రామిసరీ నోట్కి ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది, 3 days గ్రేస్ పీరియడ్. అంటే August 25, 26, 27, 28లో ఎప్పుడైనా మనం కోర్టులో వేసుకోవచ్చు. గ్రేస్ పీరియడ్ ఆఫ్ 3 days.
మెచ్యూరిటీ డేట్ క్యాలిక్యులేట్ చేశాక గ్రేస్ పీరియడ్ ఆఫ్ 3 days ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఏమర్థం అంటే ఇట్ మస్ట్ బి టెర్మినేటెడ్ ఆన్ ద కరెస్పాండింగ్ డే. అదే డేనా? ఏప్రిల్ 25 ఇచ్చాడు, ఎన్ని నెలల తర్వాత అయినా ఆగస్ట్ 25, సెప్టెంబర్ 25, అలా సేమ్ డేనే టెర్మినేట్ అవుద్ది, ముందు రోజు అవ్వదు. ఎందుకంటే ఆ డే ఆఫ్ ప్రిపరేషన్ ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఒకటి. ఇంకొకటి ఏంటంటే నవంబర్ 30, 3 months. నవంబర్ 30, 3 months అంటే ఏమవుతుంది? డిసెంబర్ 30, జనవరి 30, ఫిబ్రవరి 30. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 30 మెచ్యూర్ డే. ఫిబ్రవరిలో 30 ఉందా? లేదు కదా. అప్పుడు 2 days ముందుకు వెళ్ళదు. టెర్మినేటెడ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ దట్ మంత్. ఫిబ్రవరి 28కి అయిపోతుంది. టెర్మినేటెడ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ దట్ మంత్. ఆ 3 months రాసినప్పుడు ఆ 3rd month లో ఇక్కడ ఉన్న డే లేకపోతే ఆ లాస్ట్ డే టెర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. డిసెంబర్ 28 ఇచ్చాం, 3 months. డిసెంబర్ 31 ఇచ్చాం, 3 months. ఒకడేమో డిసెంబర్ 28 ఇచ్చాడు, 3 months టైం పెట్టాడు. ఇంకోటేమో డిసెంబర్ 31 ఇచ్చాడు, 3 times 3 months టైం పెట్టాడు. ఇప్పుడు ఇది ఎప్పుడు టెర్మినేట్ అవుద్ది? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, నవంబర్ తీసుకోవాలి. నవంబర్ 28, డిసెంబర్ 28, జనవరి 28, ఫిబ్రవరి 28. సో నవంబర్ 28 నుంచి 3 months పెడితే డ్యూ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 28. అదే నవంబర్ 13 ఇచ్చాడు, సేమ్ 3 months టైం పెట్టాడు. డిసెంబర్ 30, జనవరి 30, ఫిబ్రవరి 30. ఫిబ్రవరిలో 30 లేదుగా, 28 లాస్ట్ డేగా. 28లో టెర్మినేట్ అయిపోతుంది. చూడండి, రెండింటి డ్యూ డేట్ ఒకటే అయినాయి. రెండింటి డ్యూ డేట్లు ఒకటే అయినాయి. అది క్యాలిక్యులేషను. ఈ డేస్ అన్ని కూడా క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలని చెప్పారంటే బ్రిటిష్ క్యాలెండర్ అని చెప్పారు. బ్రిటిష్ క్యాలెండర్ అంటే నేను చెప్పుకున్న గ్రిగేరియన్ క్యాలెండరే. ఈ మంత్స్ ఇవన్నీ బ్రిటిష్ క్యాలెండర్ అని చెప్పారు. సో బ్రిటిష్ క్యాలెండర్ అన్నా గ్రిగేరియన్ క్యాలెండర్ అన్నా ఒకటే. నేను వచ్చింది కాబట్టి క్లియర్గా. రైట్. గ్రేస్ పీరియడ్ మార్చి 1, 2, 3. టెర్మినేటెడ్ ఆన్ మార్చి 3rd. దిస్ ఈజ్ ఆల్సో 1, 2, 3. మార్చి 3rd గ్రేస్ పీరియడ్. కొన్ని క్లియర్గా అర్థం. సో గ్రేస్ పీరియడ్ 3 days ఉంటుంది. ఎప్పుడు కూడా డ్యూ డేటు కరెస్పాండింగ్ డే ఆఫ్ దట్ మంత్. జనవరి 10 ఇస్తే ఏప్రిల్ 10 అవుతుంది, మే 10 అవుతుంది డ్యూ డేట్. ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ ప్రిపరేషన్ మేకింగ్ డేట్ ఎక్స్క్లూడ్ చేయాలి. జనవరి 6 ఇస్తే 7 నుంచి లెక్కేసుకోవాలి. అందుకని జనవరి ఏ నెల అయినా కరెస్పాండింగ్ మంత్లో ఆ డేట్న టెర్మినేట్ అవుతుంది. అయితే ఒకవేళ ఏం చెప్పుకున్నాం మనం, డిసెంబర్ 31 ఇచ్చాం, ఏప్రిల్లో డ్యూ అయింది, ఏప్రిల్లో 31 లేదు, 30 ఉంది, ఆ లాస్ట్ డే టెర్మినేట్ అయిపోతుంది. అంటే ఒక డే లేదు కదా అని నెక్స్ట్ డేకి వెళ్ళదు. అది క్యాలిక్యులేటింగ్ మెచ్యూరిటీ.
ఓకే అండి. అలా టెర్మినాలజీ నెమ్మదిగా నేర్చుకుంటే ఇది మళ్ళీ ఒకసారి మీరు ఖాళీ ఉన్నప్పుడు నేను రేపు రికార్డెడ్ పంపిస్తాను. ఒకసారి నెమ్మదిగా విని నేర్చుకున్నాను అనుకోండి. ఈ టెర్మినాలజీ వస్తే ఎన్ఐ యాక్ట్ నీట్గా సెక్షన్ వైజ్ వస్తుంది. నిన్న మనం ఎలా చేసాం ఐపీసీలో, అది పిఎన్ఎస్లో అలా సెక్షన్ వైజ్ చేయవచ్చు. ఈ టెర్మినాలజీ తెలిస్తేనే మనకు అర్థం అవుతుంది. ఓకే అండి, రైట్. రేపు ఈవినింగ్ రేపేమో ఒక సివిల్ లా చేస్తాం. మ్యారేజ్ యాక్ట్ కానీ సక్సెషన్ యాక్ట్ ఏదో ఒకటి సివిల్ లాలో. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ.